సంగారెడ్డి పట్టణం బైపాస్లోని సంతోష్ నగర్ కాలనీలో శ్రీ పోచమ్మ దేవాలయం వద్ద వినాయక మండపంలోని గణనాథునికి టీఎన్జిఓస్ జిల్లా కార్యదర్శి వి రవి దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమంలో సంతోష్ నగర్ కాలనీలోని కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా కాలనీ కమిటీ సభ్యులు టీఎన్జిఓస్ జిల్లా కార్యదర్శి వి రవి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కాలనీ తరపున వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జి శ్రీనివాస్, ఎం రాజు, రమేష్, రాజశేఖర్, అనిల్, ఎల్ రాజు, వెంకటేశం, సాయి, శ్రీకాంత్, హరీష్, బి శ్రీకాంత్, ఆనంద్ మరియు చందన, లలిత, పద్మ, కవిత, లత, హేమలత, చంద్రకళ, నాగమణి, మమత మరియు స్థానిక కాలనీ వాసులు భక్తులు పాల్గొన్నారు. సంతోష్ నగర్ కాలనీలో అన్నదాన కార్యక్రమము మా గణపతి దగ్గర మరి ఈరోజు చేస్తున్నాము. ఎందుకంటే గత 9 సంవత్సరాల నుంచి గణపతి దగ్గర అన్నదాన కార్యక్రమాలు మరి యాక్టివేషన్ అన్ని బాగా చేస్తూ మరి ఈరోజు మా రవి సార్ గారు, మా కాలనీవాసులు అందరం కూడా, రాజు గారు, రవి గారు, మరి శ్రీకాంత్ గారు అందరం కలిసి కూడా అన్నదానం చేస్తూ మరి అందరికీ కూడా గణపతి పూజలను చేస్తూ మరి ఈరోజు ఆయన ఆశీస్సులు మరి అందరికీ సంగారెడ్డి ప్రజలకు అందరికీ కూడా ఉండాలని మా ద్వారా టీఎన్జిఓ ద్వారా మేము అందరికీ కోరుకుంటున్నాం. సంగారెడ్డి బైపాస్ రోడ్లోని సంతోష్ నగర్ కాలనీ, ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయీస్ కాలనీ లోపల ఈ సంవత్సరం 9వ సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ప్రజలందరికీ ఆయు ఆరోగ్యాలు ధన ప్రాప్తికి చెందాలని కోరుకుంటూ ఈ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ముందుగా సంగారెడ్డి ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మన సంతోష్ నగర్ కాలనీ దగ్గర ఉన్న పోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్న వినాయకుని దగ్గర ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన టీఎన్జిఓస్ కార్యదర్శి మన రవణ గారు, అలాగే మన ట్రెజరర్ మన శ్రీనివాస్ గారు, మేము కాలనీ వాసులందరం కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం మన టీఎన్జిఓస్ సెక్రటరీ మన రవణ గారు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అందరూ కాలనీ వాసులు అందరూ కూడా వచ్చి భోజనాలు అవన్నీ చేస్తున్నారు. అందరూ ఈ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ఆరోగ్యాలతో అందరూ క్షేమంగా మంచిగా ఉండాలని చెప్పి కోరుతున్నాము. జై గణేష్.